ఈ రోజున ఊహించని విధంగా కొన్ని రకాల సంఘటనలు జరగబోతున్నాయి. ఇటువంటి మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయండి. మీకు నమ్మశక్యం కాకపోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి అమ్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రోజున ఏదైతే జరగబోతుందో అది మొత్తం ఈ ప్రపంచంలోని, ఈ బ్రహ్మాండంలోని మహాశక్తిని కదిలించబోతోంది. ఈ రాశి వారికి ఇది ఒక చారిత్రాత్మకమైన, ఇప్పటికీ మర్చిపోలేని అద్భుత క్షణం. ఇది సాధారణ రోజు కాదు, మీ జీవిత గమనాన్ని మార్చే రోజు. గుర్తుంచుకోండి, ప్రతి పెద్ద సంఘటన లేదా ఏదైనా పెద్ద మార్పు ఎప్పుడు చెడుగానే ఉండాలని ఏమీ లేదు. చాలాసార్లు ఎంతో మేలు చేసే శుభకరమైన, దివ్యకరమైన సంఘటనలు కూడా సంభవిస్తాయి. వాటి ప్రభావంతో మొత్తం ప్రకృతి, బ్రహ్మాండం కూడా ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే ఈ సమయంలో అన్ని వైపులా కేవలం మీ గురించి, మీ విజయం గురించి, మీ ఎదుగుదల గురించే చర్చ జరుగుతుంది. సరిగ్గా ఈరోజు వీరి జాతకంలో ఒక అత్యంత శక్తివంతమైన, చాలా అరుదుగా వచ్చే శుభగ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల దైవ శక్తులు కూడా మీ మీద అపరిమితమైన ప్రేమను, దయను చూపిస్తాయి. స్నేహితులారా, ఇది ఏమాత్రం హాస్యం కాదు. ఇది ఏమాత్రం మామూలు విషయం అంతకంటే కాదు. ఇది పూర్తిగా ఈ రాశి గ్రహాల కదలికలపై, గోచరంపై ఆధారపడిన 100% ఖచ్చితమైన జోస్యం. అన్నింటికంటే ముందుగా మనం ఆ తల్లి దుర్గామాత పాదాల దగ్గర చేతులు జోడించి ప్రార్థిద్దాము. కష్టాలు తీర్చే సంకటమోచన హనుమంతుడా, ఓ దుర్గామాత. ఎవరైతే ఈ జ్యోతిష కార్యక్రమాన్ని ఇప్పుడే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో నిజాయితీ గల మనసుతో, భక్తి శ్రద్ధలతో జై మాతాజీ, జై లక్ష్మీమాత, జై సంకటమోచన అని రాస్తారు, ఆ రాశి జాతకుల భక్తుల కోరికలు అన్నీ కూడా ఈ రోజునే పూర్తి కావాలి అంటూ మేము ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్నేహితులరా, ఈ మాటలు ఊరికే గాలిలో అనడం లేదు. ఇది ఇప్పుడు పూర్తిగా మారిపోయిన సమయము మీకు ఇస్తున్న ఒక పెద్ద హెచ్చరిక. ఈ రాశి వారికి మేము ఏదైతే చెప్పబోతున్నామో అటువంటి విషయాలు మీరు గతంలో ఎప్పుడూ విని ఉండరు. 3 రకాల అసాధారణ సంఘటనలు ఒకేసారి ఏకకాలంలో మీ జీవితంలో జరగబోతున్నాయి. అవి మీ జీవితంలో చాలా భారీ మార్పులు తీసుకొస్తాయి. ఈ 3 సంఘటనలు ఎంత శక్తివంతంగా ఉంటాయంటే, మీ శత్రువుల తండ్రి వచ్చినా సరే వీటిని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. వారు ఎంత తెలివైన వారు అయినా, మీ మీద ఎన్ని కపట కుట్రలు చేసినా, ఎలాంటి చెడు ప్రయోగాలు చేసినా, లేదా ఎత్తుగడలు వేసినా, ఇప్పుడు వాడి అంతం ఆసన్నమైంది. వాడి ఆట ఖాయమైంది. ఆట ముగిసిపోయింది. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ రోజున మీ చెవులకు చేరుతున్న ఈ మాటల్లో ఈ రాశి వారి అదృష్ట తలుపులు తెరిచి గొప్ప శక్తి ఉంది. లోకం అనుకుంటుంది సమయం మారుతుందని, కానీ సమయం మలుపు తిరిగినప్పుడు అసలు గుర్తే లేకుండా తుడిచి పెట్టుకుపోతుంది కష్టము. ఈ రోజున ఈ మారిపోయిన సమయం యొక్క అడుగుల చప్పుడు మీకు స్పష్టంగా వినిపిస్తోంది. ఈ రాశి వారి మీద కుట్రలు పన్నుతున్న వారు తాము తవ్విన గోతులో తామే పడిపోవడం, తమ స్వార్థ ఉచ్చుల్లో తామే చిక్కుకుపోవడం మేము స్వయంగా మీకు చెప్తున్నాము. స్పష్టంగా మీరు దీన్ని చూస్తారు. మీ చేతిలో ఉన్న సంకేతం లేదా ఆశ కేవలం మామూలు విషయం కాదు. అది ఆ బ్రహ్మాండం నుండి మీకు పంపబడిన హెచ్చరిక. నిన్ను ఏడిపించిన వారు, సతాయించిన వారు, నమ్మించి మోసం చేసిన వారు, మిమ్మల్ని అందరిలో అవమానించిన వారి జీవితంలో ఇప్పుడు ఇదే చీకటి రాబోతుంది. ఏదైతే ఒకప్పుడు మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టిందో అది ఇప్పుడు వారిని చుట్టుముడుతుంది. తేడా ఏమిటంటే, మీరు చీకటి నుంచి బయటపడతారు, కానీ అదే చీకటి ఇప్పుడు నీ శత్రువుని పూర్తిగా మింగేస్తుంది. ఈ సమయం అస్సలు ప్రశాంతంగా లేదు. వాతావరణం చాలా భారంగా మారింది. 4 దిక్కుల్లో శక్తి యొక్క తీవ్రమైన హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి. ఈ రాశి వారి గుండె కొట్టుకోవడం వేగవంతమైంది. మనసులో ఏదో తెలియని ఆందోళన నిండిపోయింది. ఎప్పుడు ఒక చోట ఒక పెద్ద తుఫాను ఆకారం తీసుకుంటోంది. అదే తుఫాను మీ జీవితంలో ఈ 3 సంఘటనలకు ఈ రోజున కారణమవుతుంది. మొదటి సంఘటన మీకు తెలియకుండానే మీ జీవితం నుంచి ఒక పెద్ద భారం తొలగిపోతుంది. నిన్ను లోపల తింటున్న సమస్య, నీ ప్రతి పనిలో అడ్డంకిగా మారుతున్న ఆటంకం అకస్మాత్తుగా ముగిసిపోతుంది.
ఇది ఏ మాయాజాలం కాదు. నువ్వు ఇన్నాళ్ళు చేసిన కర్మల ఫలితంగా ఏదైతే నువ్వు ఇన్నాళ్ళు భరించావో ఇప్పుడు అది ఎదుటి వారిపైకి ఎదురు దాడిలా తిరిగి వెళ్ళబోతుంది. రెండవ సంఘటన, ఒక వ్యక్తి యొక్క అసలు ముఖం అందరి ముందు బయటపడుతుంది. నీ ముందు తీయగా ఉంటూ వెనుక విషం చిమ్మేవాడి నల్లని నిజం పూర్తిగా వెలుగులోకి వస్తుంది. వాడు ఎంత తెలివైన వాడు అయినా సరే, ఎంత దాక్కున్నా సరే, ఇప్పుడు ఆ బ్రహ్మాండం వాడికి దాక్కునే అవకాశం కూడా ఇవ్వదు. వాడి ప్రతి ఎత్తుగడ బయటపడుతుంది. వాడి పునాదులు కూలిపోతుంటే నువ్వు దూరంగా నిలబడి గమనిస్తూ ఉంటావు. మూడవ మరియు అత్యంత తీవ్రమైన సంఘటన, నిన్ను ఎలాగైనా కోల్పోతామనే భయంతో రహస్యంగా నీ అదృష్టాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తితో ముడిపడి ఉంది. ఇప్పుడు అదే వ్యక్తి అలాంటి ఆపదల్లో చిక్కుకుంటాడు. అక్కడి నుంచి బయటపడడానికి వాడికి మార్గం కూడా దొరకదు. వాడి ప్రపంచం మొత్తం కదిలిపోతుంది. ఎందుకంటే వాడు నీ పైన నాటిన ముల్లే ఇప్పుడు వాడి ఇంట్లో విష ఫలాలు ఇస్తుంది. ఈ సంఘటన ఎంత వేగంగా ఉంటుందంటే వాడి సొంత మనుషులు కూడా వాడిని వదిలేసి పారిపోతారు. అదే క్షణం ఈ రాశి వారికి అదృష్టం తెరుచుకోవడం మొదలవుతుంది. ఏదో ఒక తాళం మెల్లగా తెరుచుకున్నట్లుగా మీకు అనిపించక మానదు. ఇదంతా దైవేశ్య. గుర్తుంచుకోండి, ఈ రోజున ఈ తిథి మేము చెప్పే విషయాలు మామూలువి కాదు. ఇది ఆ పరమశివుని సత్యము. దీన్ని ఆపే శక్తి ఏ శత్రువు తండ్రికి కూడా లేదు. ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎంతమందిని కలిసినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఇప్పుడు తీర్పు పూర్తిగా ఈ రాశి వారి వెంబడి ఉంది. మీ పక్షాన్ని రాయబడింది. మీ రక్షణ శక్తుల చేతుల్లో ఉంది. అవి మానవ ఆలోచనలకు మించి పనిచేస్తాయి. ఇదే శక్తి మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఇదే శక్తి మీ శత్రువుల అంతానికి మార్గం సుగమం చేస్తుంది. మీరు ఇప్పుడు విజయం అనే కాంతి వైపు వెళ్తున్నారు. నీ శత్రువు చీకటి లోతుల్లో పడిపోతున్నాడు. కానీ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి, ఈ శుభ సమయంతో పాటు ఒక పెద్ద బాధ్యత కూడా మీపై ఉంది. మీరు మీ హృదయాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలి. రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్లుగా చీకటి తర్వాత వెలుగొస్తోంది. కానీ ఆ వెలుగును పట్టుకోవడానికి గుండె ధైర్యం కావాలి. ఈ సమయంలో మీ ఆలోచనలు శుద్ధిగా ఉంచుకోవాలి. మీ కర్మలను పవిత్రంగా ఉంచుకోండి. మీ అడుగులను స్థిరంగా ఉంచుకోండి. మొదలయ్యే ఆ 3 సంఘటనలు కేవలం మిమ్మల్ని పైకి ఎత్తడమే కాదు, మిమ్మల్ని లోపల నుంచి మారుస్తాయి. ఏదో ఒక పెద్ద బరువు దిగిపోయినట్లుగా, ఏదో సంఖ్యలు తెగిపోయినట్లుగా ఈ రాశి జాతకులకు కనిపిస్తుంది. ఇంతవరకు మసగక కనిపించిన మార్గం ఇప్పుడు సూర్యుడిలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మార్గంలో మీరు ఒంటరిగా నడవరు. ఒక అదృశ్య శక్తి మీతో కలిసి నడుస్తుంది. బ్రహ్మాండం ఎప్పుడూ తప్పు చేయదు. మన కర్మఫలం ఎప్పుడూ వృధా పోదు. మిమ్మల్ని పీడించిన వాడు ఇప్పుడు పీడించబడతాడు. నీ దారి అడ్డుకున్న వాడి దారి మూసిపోతుంది. నీ మనసును గాయపరిచిన వారి మనసు తల్లడిల్లిపోతుంది. ఈ న్యాయం ఈ రోజు నుండే మొదలవుతుంది. ఒకవేళ మీరు ఈ హెచ్చరికను సీరియస్గా తీసుకుంటే రాబోయే సమయాన్ని ముందే గుర్తించి సరైన దిశలో అడుగు వేయగలరు. ఈ సమయం మిమ్మల్ని పడగొట్టడానికి కాదు, లేపడానికి వచ్చింది. ఇదే ఈ క్షణం మీ యొక్క లెక్కలు పూర్తయ్యాయని బ్రహ్మాండమే ప్రశాంతంగా చెప్తోంది. మీకు చెడు చేసేవారు పడిపోతారు, మీరు పైకి లేస్తారు. శత్రువులు వెనక్కి తగ్గుతారు, మీరు ప్రకాశిస్తారు. ఆట దిశ మారిపోతుంది. ఈ మారిన ఆటలో ఈ రాశి వారి విజయం మీదే. మీ వెనుక ఎన్ని కళ్ళు ఉన్నాయో మీకు తెలియదు. జనం మీ చిరునవ్వు చూసి అసూయపడేవారు. మీ ఎదుగుదల చూసి భయపడేవారు. మీ పురోగతిని చూసి వణికిపోయేవారు. బయటికి ప్రశాంతంగా కనిపించిన లోపల మిమ్మల్ని పడగొట్టడానికి సాధ్యమైనంత ప్రతి ఎత్తుగడ వేసేవారు. ఇప్పుడు వారి ప్రతి ప్లాన్ తలకిందులవుతుంది. ఎందుకంటే బ్రహ్మాండం ఎవరినైనా పైకి లేపాలని నిర్ణయించుకున్నప్పుడు దాగి ఉన్న శత్రువుల గోడలు వాటంతటా అవే కూలిపోతాయి. ఈ రోజున మీ జీవితంలో 3 అవాంతరాలు కాదు, 3 పెద్ద మలుపులు రాబోతున్నాయి. మొదటి మలుపు, మీ లోపల నిద్రపోతున్న చైతన్యం మేల్కొంటుంది. ఇక మీరు ఎవరి ముందు వంగాల్సిన అవసరం లేదని మీకు అనిపిస్తుంది. మీలో ఒక కొత్త తేజస్సు పుడుతుంది. మీ మాటల్లో బరువు పెరుగుతుంది. మీ నిర్ణయాలు కొండ కంటే దృఢంగా ఉంటాయి. మా అంచనా పూర్తి నిజమని తేలింది. గత కొద్ది మాసాలుగా మీరు అనుభవించింది ఏదైతే మీ గుండెల్లో భయంగా ఉందో అదే ఈరోజు నిజమై మీ ముందు నిలిచింది.
మీ చుట్టూ ఉన్న ఎంతమంది మనుషులు మీ చిరునవ్వు లాక్కోవాలని చూశారు మీరు ఊహించలేదు. ఎవరెవరు మీ అదృష్ట మార్గాలు మూసివేస్తున్నారు, ఎవరెవరు మీ జీవితాన్ని నరకం వైపు నెడుతున్నారు, ఈ రోజున మేము ఆ విషయాలు చెప్పబోతున్నాము. బహుశా వాటిని వినడానికి మీ చెవులు సిద్ధంగా లేవు, కానీ ఇదే నిజం. కఠినమైంది, చేదుగా ఉంటుంది. మీ జీవితంలోని అతిపెద్ద షాక్ అవుతుంది ఇది. జాగ్రత్తగా వినండి. మీ ముందు కేవలం ఒకరు, ఇద్దరు కాదు, ఏకంగా 3 శక్తులు నిలబడి ఉన్నారు. మీరు కళ్ళు మూసుకొని నమ్మిన 3 వ్యక్తులు. ఎవరితోనైతే నువ్వు నవ్వి కూర్చుని తిని తాగి నీ మనసులోని ప్రతి మాట చెప్పావు, వారి మీకు వెన్ను విరవడానికి ప్రయత్నిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే నువ్వు వారిని గుర్తించలేకపోయావు. వారి ముఖాల్లో తీపి ఉంటుంది, మాటల్లో తీయటి పదాలుంటాయి, కానీ మనసులో విషం నిండి ఉంటుంది. మీ జీవితంలోని ప్రతి వెలుగు ఆర్పేటటువంటి తీవ్రమైన విషం వారిలో ఉంది. అలాగే ఈ 3 వ్యక్తులు మీ యొక్క జీవితం నుండి సంతోషాన్ని దొంగిలించి తమ ఇళ్లను నింపుకుంటున్నారని మేము మీకు చెప్పాలనుకుంటున్నాము. మీ పనుల్లో ఆటంకాలు రావడము, మనసు కలత చెందడము, కారణం లేకుండా కోపం రావడము, శరీరంలో అకస్మాత్తుగా నీరసం రావడము, ఇవన్నీ ఏ యాదృచ్ఛికం వల్ల జరగడం లేదు. ఈ 3 వ్యక్తులు దీన్ని వెనుకున్నారు. నువ్వు విరిగిపోతూ పడిపోతూ బలహీనపడ్డం చూడాలంటూ వారు కోరుకుంటున్నారు. రోజు నీ ముందు నవ్వుతూ కూర్చునేవారే నీ వెనుక నిప్పు పెడుతున్నారు. కొన్నిసార్లు మీ మనసులో అకస్మాత్తుగా ఆందోళన ఎందుకు పుడుతుందో ఆలోచించారా? రాత్రిపూట అకస్మాత్తుగా నిద్ర ఎందుకు మెలకువ వస్తుంది? ఒంటరిగా ఉన్నప్పుడు భయం ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే నీ ఆత్మ ప్రమాదాన్ని గుర్తించింది. నీకు అత్యంత దగ్గరగా ఉన్నవారే నీపైన ఉచ్చు బిగిస్తున్నారని మీ ఆత్మకు తెలిసిపోయింది. ఈ శత్రువు బయట నుండి రాలేదు. ఈ శత్రువు నీ చేతులతోనే వడ్డించబడింది. నమ్మకం అని కవచంలో పెంచబడింది. అకస్మాత్తుగా ఇంట్లో గొడవలు ఎందుకు పెరిగాయో ఎప్పుడైనా ఆలోచించారా? చిన్న విషయానికి ఒత్తిడి ఎందుకు వస్తుంది? ధనం వస్తుంది కానీ నిలబడదు. పూర్తిగా ఎంత కష్టపడినా సఫలత చేతి నుండి జారిపోతుంది. మీ కష్టార్జితం వేరే వాళ్ళ జేబులోకి వెళ్తుంది. ఈ 3 నీ అదృష్ట చక్రాన్ని వెనక్కి తిప్పుతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆ 3 శత్రువులు ఎవరు? చాలా జాగ్రత్తగా వినండి. మొదటి శత్రువు మీతో తీయగా మాట్లాడతాడు, కానీ మనసులో నిన్ను నాశనం చేయాలనుకుంటాడు. వాడి కళ్ళల్లో ప్రేమ అనేది లేదు, అత్యాశ ఉంది. వాడు మీ జీవితాన్ని ఒక ఆటగా భావిస్తాడు. బయటకు మీ ముఖం నచ్చదు, కానీ నీ ఎదుగుదల వాడికి నచ్చదు. శత్రువు వాడికి ప్రతి విషయం నీ గురించి తెలుసు. నీ బాధ బలహీనత తెలుసు. మిమ్మల్ని వెనక నుండి విషం చిమ్మి దెబ్బతీస్తున్నాడు. జనం నీ మంచితనాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. మరి 3వ శత్రువు అందరికంటే ప్రమాదం. ఎందుకంటే వాడు నిశ్శబ్దంగా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు, కానీ లోపల నుంచి నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడానికి పూర్తి శక్తి ఉపయోగిస్తాడు. వాడు నీ అదృష్ట మార్గాల్లో అదృశ్య గోడలు నిర్మిస్తున్నాడు. నువ్వు ఇవన్నీ జీవితంలోని సామాన్య హెచ్చుతగ్గులని అనుకుంటున్నావు, కానీ కాదు. ఇది వాడి ఎత్తుగడ. ఆ కారణం వల్లే నీ ఎదుగుదల సగం దారిలోనే ఆగిపోయింది. నీ కష్టానికి ఫలితం వేరే వాళ్ళ పేరు మీద రాయబడింది. ఇదంతా నమ్మకం అనే పాము వలన జరగబోతుంది. నమ్మకం ఎదుటి వ్యక్తి ముసుగుని గమనించలేదు. నీ ప్రార్థనలు అసంపూర్తిగా ఉండిపోయాయి. ఎందుకు అదృష్టం బాగుపడుతుంది అనుకునేలోపే మళ్ళీ పాడైపోతుంది. ఎందుకంటే ఈ 3 నీ శక్తిని మెల్లగా పీల్చేస్తున్నారు. నీ సంతోషాల మీద వాళ్ళ కన్ను ఉంది. నీ నవ్వుతున్న ముఖం వారిని అసూయపడేలా చేస్తుంది. ఇప్పుడు మీరు ఆ 3 ఎలా ఉంటారు అనేది గుర్తించాలని ఆలోచిస్తున్నారు. వినండి. వీరిలో ఒకరు నీ ఇల్లు లేదా కుటుంబానికి చెందినవారు. 2వ వారు నీ పని లేదా పరిచయాలకు సంబంధించినవారు. 3వ వారు మీరు ఎన్నటికీ శత్రువు అని అనుకునేవారు. ఎప్పుడు నీకు సహాయం చేయాలి అనుకుంటున్నట్లు నటించేవారు, కానీ నిజానికి వారే నీ వెన్నుపై దాడి చేస్తున్నారు. 3 ముఖాల మీద ముసుగు ఉంది. 3 గొంతుల్లో తీపి ఉంది. 3 ప్రవర్తనలో మోసం దాగుంది. ఇప్పుడు బ్రహ్మాండం వారి నిజాన్ని ముందుకు తీసుకురాబోతుంది. ఇటీవల ప్రజల అసలు ముఖాలు అకస్మాత్తుగా బయటపడడం మీరు గమనించే ఉంటారు. ఒకరి ప్రవర్తన మారింది, ఒకరి చూపు మారింది, ఒకరి మాట మారింది. ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితాన్ని శుభ్రం చేస్తున్నారు అనేదానికి ఒక సంకేతం. అనవసర చెత్తను తొలగిస్తున్నారు. అదృష్ట మార్గం నుండి ధూళిని తుడిచేస్తున్నారు.
కానీ గుర్తుంచుకోండి, మీరు గనక సమయం ఉన్నప్పుడే ఆ ముగ్గురిని గమనించకపోతే, మీ శక్తిని మీరు కాపాడుకోకపోతే ఆ వ్యక్తులు మిమ్మల్ని ఎంతగా వేరే చేస్తారంటే మళ్ళీ మీరు లేవలేరు. ఒక ఉపాయం విషయానికి వస్తే ఈ ముగ్గురు పేర్లు మీకే తెలుస్తాయి. ఎలా అంటే, మీరు ప్రశాంతంగా మిమ్మల్ని మీరు గమనించుకుంటున్నప్పుడు ఏ వ్యక్తిని కలిసిన తర్వాత మనసు భారంగా ఉంటుందో కూర్చొని ఆలోచించు. మీ సంతోషాల మీద ఎవరు నిప్పులు కక్కుతున్నారు, ఎవరు చన్నీళ్లు పోస్తున్నారు, మీ కష్టాన్ని ఎవరు తక్కువ చేసి చూపిస్తున్నారు, మీ పురోగతి చూసి ఎవరు మౌనంగా ఉండిపోతున్నారు, ఎవరిని కలిస్తే మీ శక్తి తగ్గిపోతుంది. ఆ రోజు మీకు 3 పేర్లు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే వారు మీ జీవితాన్ని నరకం చేస్తున్నారు. కానీ ఇది గుర్తుంచుకో, నువ్వు ఎప్పుడైతే ఆ ముగ్గురి నిజాన్ని అర్థం చేసుకుంటావో, ఎప్పుడైతే వారి నుంచి దూరం పెరుగుతావో, నీ మనసును శుభ్రం చేసుకుంటావో, అప్పుడు నీ అదృష్టం వేగంగా పైకి లేస్తుంది. ఈ ఆటంకం తొలగిపోతుంది. పనులు వాటంతటా అవే పూర్తవుతాయి. జీవితంలో శాంతి వస్తుంది. విజయం కూడా అడుగులు వేస్తుంది. కానీ అతిపెద్ద మార్పు ఏమిటంటే, మీరు అకస్మాత్తుగా నిన్ను నువ్వు తేలికగా, సంతోషంగా, లోపల ప్రశాంతంగా ఉన్నట్లు భావిస్తావు. అదృష్టం నీకు స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. మేల్కొని గుర్తించండి, ఎందుకంటే ఇది సరి అయిన సమయం. నీ అనుమానం తప్పు కాదు. ఈ ముగ్గురు నీ మనుష్యులు కారు. నువ్వు వీరిని నీ జీవితం నుండి దూరం చేసే వరకు నీ మార్గాలు పూర్తిగా తెరుచుకోవు. మనసును స్థిరంగా ఉంచు. హృదయం మాట విను. చేతులు జోడించి చెప్తున్నాము, మమ్మల్ని క్షమించండి. ఈ నిజాన్ని దాచడం మా వల్ల కాదు. ఎందుకంటే ఈ నిజం మిమ్మల్ని లోపల తింటుంది. మాటల కంటే హెచ్చరిక ఇవ్వడానికి ముఖ్యమైన సమయం వచ్చింది. ఎందుకంటే పరిస్థితులు ఇప్పుడు నియంత్రణ తప్పుతున్నాయి. ఏదైతే జరగబోతుందో అది సాధారణం కాదు. ఒకవేళ నువ్వు ఇప్పుడు కూడా పట్టించుకోకపోతే తర్వాత బాధపడడానికి కూడా అవకాశం ఉండదు. ఏ ఉచ్చు గురించి అయితే మాట్లాడుతున్నారో అది గాలిలో వేలాడడం లేదు. అది మెల్లగా నీ ఆత్మను బంధిస్తుంది. ఎవరో నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. నువ్వు వాడి ఎత్తుగడలో పావుగా మారావు. మేము అబద్ధం చెప్పడం లేదు, నిజాన్ని బయట పెట్టడం మా బాధ్యత. ఒకవేళ ఈ సమయంలో కూడా నీకు మనసు తేలికగా అనిపిస్తుంటే జాగ్రత్త పడు. ఈ తుఫాను నీ తలపైకి వచ్చి కురిసినప్పుడు అరవడానికి కూడా వీలుండదు. ఈరోజు నీతో నువ్వు కూర్చొని నవ్వుతున్న వారే రేపు తమాషే చూసేవారు అని గుర్తుంచుకోండి. అప్పుడు మీరు అనుకుంటారు, ముందే హెచ్చరించిన గొంతును విని ఉంటే బాగుండేదని. అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం అయిపోయింది. ఇప్పుడు కేవలం ఒక చివరి అవకాశం మాత్రమే మిగిలింది. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఒక ప్రత్యక్ష హెచ్చరిక. నమ్మకమని ముసుగు వేసుకున్న వారే అత్యంత ప్రమాదం. మేము ఇప్పుడు చెప్పబోయేది చేదుగా ఉంటుంది, కానీ పచ్చి నిజం. ఒకవేళ ఇప్పటికీ కళ్ళు మూసుకొని ఉంటే ఒక రోజు వస్తుంది, అప్పుడు జనం అంటారు, మంచి మనిషి కానీ బ్రతకలేకపోయాడు అని. అప్పుడు ఏ మార్గం మిగలదు. మరి స్నేహితులారా, మీ జీవితంలో అతిపెద్ద మలుపు కావచ్చు. ఈసారి కేవలం పూజలతో పని జరగదు. మీ వెనుక ఉన్న శక్తి సామాన్య మానవ ప్రయత్నాలకు మించింది. కానీ ఒక ఉపాయం ఉంది. అది చివరి వరకు ఉండే వారికి మాత్రమే తెలుస్తుంది. సమయం అయిపోయింది. కౌంట్ డౌన్ మొదలయ్యింది. మీ పేరు పిలువబడుతుంది. ఇప్పుడు నిన్ను నువ్వు కాపాడుకుంటావు, లేక వారి చేతుల్లో నాశనం అవుతావో అది నీ ఇష్టం. అది నీ కోసం కాదు, నీ ఆత్మ శాంతి కోసం. నీతో కూర్చొని నవ్వుతున్న వారిలో ఒకరే ఇది మొదలెడతారు. నీతో కూర్చొని ఉప్పు తిన్నవాడే నీ పేరు మీద చెడు ప్రయోగం చేశాడు. అది ఇప్పుడు ఉచ్చుగా మారింది. నీ గొంతు వరకు వచ్చింది. కేవలం ఒక్క కుదుపు మాత్రమే మిగిలింది. కంటికి కనిపించేది నిజం కాదు, కనిపించనిది అసలు ప్రమాదం. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి మీ రహస్యాలు పంచుకున్నారో వారే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. దీనివల్ల మీకు తెలియకుండానే మనశ్శాంతి కోల్పోవడం, అనవసర భయం కలగడం, తల భారంగా ఉండడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం, ఇంట్లో గొడవలు సృష్టించడం, ఆర్థిక ఇబ్బందులకు మిమ్మల్ని గురి చేయడం ద్వారా మిమ్మల్ని ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతుంది. అయితే వీటన్నింటినీ ఎదుర్కోవడానికి ఇంకా సమయం ఉంది. మీరు దైవ చింతనతో ఉంటూ ధైర్యంగా ఉంటే మీ శత్రువుల ఎత్తుగడలు వారికి ఎదురు దెబ్బ తగులుతాయి. ముఖ్యంగా ఈ రోజున మీ మొండితనం ప్రదర్శించకుండా కొన్ని ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని, మీ యొక్క జీవితాన్ని గమనిస్తూ ఉంటాయి. కావున మీరు ఏమిటంటే గనక
ఈ జాగ్రత్తలే రక్షణ కవచమని గుర్తుంచుకోండి. అనవసర భయానికి లోను కాకుండా మౌనాన్ని వీడి నమ్మకంతో ముందడుగు వేయడం చాలా ముఖ్యం. మొదటి ప్రదేశం, ఎక్కడైతే కోపం, ఒత్తిడి, వాదన, గొడవ ఖచ్చితంగా ఉంటుందో అక్కడికి వెళ్ళొద్దు. అక్కడ గాలిలో కూడా కోపం నిండి ఉంటుంది. నువ్వు దాని బారిన పడవు. ఒకవేళ నువ్వు అక్కడ ఆగి ఎవరికైనా మద్దతు ఇవ్వాలని లేదా గొడవ ఆపాలని చూస్తే మరుక్షణమే నిన్ను చుట్టుముట్టుకుంటాయి. ఆ గుంపులో నువ్వు ఎవరు అనేది ఎవరికీ పట్టదు. ఇక్కడ అడుగు పెట్టడం అంటే నీ చేతులతో నువ్వు గోతిని తవ్వుకోవడమే. రెండవ ప్రదేశం, పైకి సాధారణంగా కనిపించిన లోపల ప్రమాదకరమైన శక్తి ఉన్న చోటు. అక్కడ ప్రతికూల శక్తి, దిష్టి, దురదృష్టం తిరుగుతూనే ఉంటాయి. అక్కడికి వెళ్ళగానే మనసు భారమైతే, గుండె వేగం పెరిగితే, శరీరం వణికితే అది అశుభ సంకేతం. అలాంటి చోట్ల నువ్వు ఒంటరిగా ఉండొద్దు. ఎవరో నిన్ను గమనిస్తున్నారు. మూడవ ప్రదేశం అన్నింటికంటే ప్రమాదకరమైంది. ఎక్కడైతే నీ నియంత్రణలు అంత ఉందని నువ్వు అనుకుంటున్నావో అక్కడ జనం నిన్ను ఉసిగొలుపుతారు. భయపడాల్సిన పని లేదని చెప్తారు. కానీ అక్కడి వాతావరణం నిన్ను లోపల నుంచి విరిచేస్తుంది. అక్కడ అడుగు పెట్టగానే ఒక నీడ నీ వెనక పడుతుంది. అది వ్యక్తి కావచ్చు, శక్తి కావచ్చు, దురదృష్టం కావచ్చు. ఎవరైనా నిన్ను మొహమాట పెట్టి ఒత్తిడి చేసి ఎక్కడికైనా తీసుకెళ్లాలని చూస్తే చేతులు జోడించి చెప్తున్నాము, మీ మొండితనానికి లొంగొద్దు. మీ భద్రత కంటే ఏదీ ముఖ్యం కాదు. ఈ హెచ్చరిక మీ గుండెల్లోకి దిగుతుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మీ భద్రతే ముఖ్యము మరియు వినే పరిస్థితులు మారుతున్నాయి. కొందరు వ్యక్తులు మీ కాళ్ళు పట్టే వరకు వస్తారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేస్తారో, అవమానించారు, వారే ఇప్పుడు నీ కాళ్ళ వద్దకు వంగుతారు. ఎందుకంటే నీ పైన ఉన్నవాడు నీ అదృష్టాన్ని తిప్పేశాడు. నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. నీ అవమానాలను నువ్వు నిశ్శబ్దంగా సహించావు. ఆ బాధకు ప్రతిఫలం ఇప్పుడు అందబోతుంది. నీ శత్రువు నీ పేరు వింటేనే వణికిపోతాడు. వాళ్లకు వాళ్ళ స్థాయికి పైన ఉన్నవాడే గుర్తు చేస్తాడు. నిన్ను నీచంగా చూసిన వారు, నీ పేదరికాన్ని చూసి నవ్వినవారు ఇప్పుడు నీ ముందు వినయంగా నిలబడతారు. కానీ గుర్తుంచుకో, వీరందరూ నీ మనుషులు కారు. కొందరు అత్యాశతో వస్తారు, కొందరు స్వార్థం కోసం వస్తారు. నువ్వు మళ్ళీ హృదయాన్ని బలహీనంగా ఉంచితే మోసపోతావు. పైన ఉన్నవాడు నిన్ను లేపుతున్నాడు, కానీ కిందకు లాగే వాళ్ళు కూడా ఉంటారు. నీ చుట్టూ అసూయ ఉంటుంది. కానీ ఒక విషయం రాసి పెట్టుకో, ఇక నిన్ను ఎవరు ఆపలేరు. ఎవరి తండ్రి కూడా నీ దారిలో గోడ కట్టలేడు. నీ నిర్ణయాన్ని నువ్వే తీసుకోవాలి. ఈ శక్తిని నువ్వు గుర్తించాలి. ఆట దిశ మారిపోతుంది. ఈ మారిన ఆటలో విజయం నీదే అవుతుంది. జాగ్రత్తగా వినండి. ఈ అదృష్ట మార్పు మీ జీవితంలో ఒక గొప్ప వెలుగు తీసుకొస్తుంది. కానీ అదే సమయంలో నీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన మారుతుంది. కొందరు వ్యక్తులు నీ విజయాన్ని చూసి ఓర్వలేక నీ వెనుక గోతులు తవ్వడానికి మళ్ళీ యత్నించవచ్చు. కానీ ఈసారి బ్రహ్మాండం నీకు రక్షణగా నిలుస్తుంది. నీ శత్రువులు ఎంతటి బలవంతులైనా నీ అదృష్టం ఆపడం వారి తరం కాదు. నీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగించడానికి ఈ శుభ సమయాన్ని పూర్తిగా అనుకూలంగా మార్చుకోవడానికి ఒక చిన్న సాధన చేయాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించి నీ ఇష్ట దైవానికో లేదా హనుమంతునికి ఎర్రటి పూలు సమర్పించండి. మీ మనసులో కోరికలు మనస్ఫూర్తిగా చెప్పుకోండి. ఆ శక్తులు మీ మాట వింటాయి. నీ కష్టానికి ప్రతిఫలితం అందే సమయం ఆసనమైంది. ఈనాళ్ళు మీరు పడిన బాధలు, ఎదుర్కొంటున్న అవమానాలకు త్వరలోనే న్యాయం జరుగుతుంది. నీ జీవితాన్ని మలుపు తిప్పే 3 ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఇవి మీ తలరాతను పూర్తిగా మార్చేస్తాయి. మీ శత్రువుల ఆట ముగిసి నీ అదృష్టకాలం మొదలవుతుంది. కాబట్టి భయాన్ని వదిలేసి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని దైవంపై నమ్మకం ఉంచితే రాబోయే కాలంలో నువ్వే విజేతగా నిలుస్తావు. ఈ రాశివారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. అంతా మంచి జరుగుతుంది.